వెల్కమ్ టు PM9 న్యూస్. మహనాడుపై దుష్ప్రచారం చేసే వారిపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో మహానాడు సభపై ఒక మీడియా అక్కసు వెళ్లగక్కుతోందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వరరెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ అధికార దుర్వినియోగం అంటూ అర్ధహీన రాతలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలెన్నుకున్న రాష్ట్రాధినేత సభకు వస్తే ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందనే విషయాన్ని ఆ పత్రికకు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఒకటి గమనించుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే జాతీయ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షులు వారు ముందు పార్టీ అధ్యక్షులైన తర్వాత రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పెద్దగా అక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ యంత్రాంగాన్ని ఎవరు వాడడం లేదు. ఈరోజు మేము శాసనసభ్యుడిని. ఈరోజు ఎందుకు వచ్చాను? పార్టీ అబ్జర్వర్గా వచ్చాను. పార్టీ అబ్జర్వర్గా నన్ను నియమించి భూపేష్ రెడ్డి గారి నాయకత్వంలో జమ్మనమడుగు నుంచి జరిగేటువంటి కార్యక్రమానికి ఈరోజు మొత్తం పర్యవేక్షణ చేస్తూ ముందుకు తీసుకోవడం చెప్పడం జరిగింది. ఇక్కడ అధికారి కాదు, నేను అధికారి కాదు, నేను ఎమ్మెల్యేని, నేను పార్టీ నుంచి వచ్చాను, రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేను. కాబట్టి వీళ్ళు కేవలం చెప్తున్నా కదా మీకు, కడపలో జరిగేటువంటి మహానాడిని చూసి ఓర్వలేక ఆ బాధతో ఏదో ఒక రకంగా అధికారులను పెడుతున్నారనేది, లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది ఆ సాక్షి వారి అవినీతి మానస పత్రికలో వచ్చేటువంటి పేపర్లో వచ్చే డీటెయిల్స్ మ్యాటర్ తప్ప ఇంకా వేరే ఏం కాదు.